జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేస్తున్నాం. మరో పక్క మన కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు వచ్చేంత వరకు దీన్ని చేసుకుందాం. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం అంత పసుపు, ఇందులో కొంచెం అంత ఇంగువ, ఈ చేసుకున్న ఆ పల్లీలు కొబ్బరి మిశ్రమాన్ని చాలా కొంచెమే దాన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం పల్లీలు కొబ్బరి పచ్చిగా వేసాం, కానీ ఆ పచ్చితనం దీంట్లో ఉన్నదంతా బయటికి తీసుకొద్దాం. ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవడం వల్ల కింద అంటుకోకుండా ఉంటుంది. దీన్ని కుక్ చేసుకోవచ్చు. ఇలా వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. కొంచెం సేపట్లో ఈ పల్లీలు కొబ్బరిలో నుంచి ఆ నూనెంతా బయటకు వచ్చి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ సమయంలో మరీ ఎక్కువ మంట పెట్టకండి. చూడండి, కింద ఈ నాన్ స్టిక్ ప్యాక్ అయినా కింద అంటుకుంటుంది. అలా అంటుకోకుండా స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం, ఎటుపక్క మాడకుండా. దాని తర్వాత దీంట్లో మనం నీళ్లు ఎలాగో పోస్తాం రస్సా చేయడానికి. సో కొంచెం సేపు ఇలా కుక్ చేసుకుందాం. మసాలా అంతా కుక్ అయి నూనె బయటకు వచ్చింది. ఇందులో మనం టమాటో ప్యూరీ, ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలో ఉన్న ఆ తేమతోటి మిగతా మసాలా అంతా కూడా తొందరగా కుక్ అవుతుంది. ఇందులో కారపొడి, ధనియాల పొడి, ఇంకా మనకేం అక్కర్లేదు. దీన్ని ఇలాగే స్లోగా కుక్ చేసుకుందాం. మనం దీంట్లో చింతపండు పులుసు కూడా ఇందులో కొంచెం వేసుకుందాం. వేసి ఇది కూడా కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కావలసినంత తేమ అంటే నీళ్లు పోసి దీన్ని చక్కగా మరగనిద్దాం. అది కూడా ఎన్ని నిమిషాలు, ఒక 4-5 నిమిషాల పాటు మరిగితే దీంట్లో మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. దీన్ని మనం మూత పెట్టేసి మంచిగా మరగనిద్దాం. కొంచెం చిక్కగా ఉన్న గ్రేవీ బాగుంటుంది. దీంట్లో చివరిలో కొంచెం అంత పంచదార మళ్ళీ వేసి దీన్ని ఫినిష్ చేసుకుందాం. భలే భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి పంచదార వేసాను, ఎందుకంటే ఇందులో ఆ కొంచెం అంత తీపి ఒక మంచి రుచి ఇస్తుంది. మీరు పులుపు నిజంగా చెప్పాలంటే మీరు టమాటా చేసే కూరలలో కూడా చిటికడంతా పంచదార చెప్పకండి వేశారని, అది రుచి కూడా తెలియకూడదు. ఆ పులుపుని లైట్గా కట్ చేస్తే దాంట్లో సూపర్ రుచి వస్తుంది. మీరు హోటల్లోకి వెళ్ళి బటర్ పన్నీరు లేకపోతే బటర్ చికెన్లు ఇవన్నీ తింటూ ఉంటారు కదా, చిటికెడంతా పంచదార వేస్తారు. ఇప్పుడు పంచదార కరిగిపోయి ఉంటుంది, రుచి దీనికి అంతా వచ్చి ఉంటుంది. సో మంచి టేస్ట్ వచ్చింది. ఒక 6-7 తినేసాను, పర్లేదు. మిగతావి ఇందులో వేసుకుందాం. ఈ ఒక్కటి దీన్ని అట్టి పెట్టుకుంటాను, మిగతావి ఇందులో 9 వేసాను. దీంట్లో వేసి ఇప్పుడు దీన్ని కుకింగ్ చేయక్కర్లేదు, స్టవ్ కట్టేద్దాం, మూత పెట్టేద్దాం. దీన్ని అన్నంతో పాటు వడ్డించుకోండి, లేకపోతే రొట్టెలతో పాటు వడ్డించుకోండి. ఈ వంట ఏమో కానీ కడుపు నిండిపోయింది. ఆ ముటియాలు ఉన్నాయి కదా, ఒక 7-8 తినేసాను. కానీ ఇప్పుడు చూడండి చక్కటి గ్రేవీ. ఈ గ్రేవీలో కూడా మన పల్లి కొబ్బరి అంతా ఉంది. చక్కగా వీటిని వడ్డించేసుకుందాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.